హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ది సర్ఫర్. ఈ మూవీ 1 hour and 43 minutes తో లైన్స్ గేట్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత అయితే నాకైతే ఒక చిన్నపాటి బిగ్ బాస్ చూసిన ఫీల్ వచ్చింది గైస్. ఎందుకంటే మూవీలో గొడవలు పట్టడం తప్ప ఇంకేం చేయరనమాట. మూవీలో ఏముందిరా అంటే గొడవలు పట్టడం, గ్లాసులు పాలు కొట్టడం, గొడవలు పట్టడం, అంతే. ఇంకేముంటది మూవీలో. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే మన హీరో అండ్ తన కొడుకు కలిసి ఒక బీచ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, అవైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో స్టార్టింగ్ హాఫ్-an-hour కొంచెం బాగుంటుంది గైస్. ఏంటంటే సర్ఫింగ్ చేస్తా ఉంటారు అనమాట. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం కొత్తగా ఉండి కొంచెం బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ ఎప్పుడైతే వీళ్ళు గొడవలు పడటం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి అయితే మనం బోర్ కొడతా ఉంటది. అలాగే కొంచెం డ్రాక్ చేసినట్టు అనిపిస్తుంది. సరే గొడవలు పడుతున్నారు అనుకుందాము, సరే ఫైట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫైట్స్ కూడా మరీ అంతే ఉండవు అనమాట. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఏదో క్లైమాక్స్ లో 2 ఫైట్స్ ఉంటాయి అంతే. అవి కూడా మరీ అంతే ఉండవు అనమాట, నార్మల్ గానే ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ కొంచెం బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో ఉన్న బీచ్ దగ్గర లోకల్స్ కొంతమంది ఉంటారు గైస్. వాళ్ళలో ఒక క్యారెక్టర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంతే. ఇంకా మూవీలో విజువల్స్ అండ్ లొకేషన్స్ కొంచెం బాగున్నాయి గైస్. ఎందుకంటే రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఆ బీచ్ కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ బీచ్ ని చూపించడం గానీ అండ్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడు చూపించడం గానీ కొంచెం బాగా చూపించారనమాట విజువల్స్ లో అయితే. అలాగే మూవీలో మన హీరో యాక్టింగ్ అయితే కొంచెం బాగుంటుంది గైస్. తన యాక్టింగ్ వల్లే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా మూవీలో బీజిఎం విషయానికి వస్తే కొన్ని సీన్స్ లో అయితే బీజిఎం బాగుంది గైస్. నాకైతే నచ్చింది కొన్ని సీన్స్ లో వరకు అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.